కాంగ్రెస్ ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నా. ప్రభుత్వం మీరు జోక్యం చేసుకొని సింగరేణి సంస్థలో ఉన్నటువంటి డబ్బును దోచుకుంటున్నారు, సింగరేణికి బకాయి పెడుతున్నారు. కానీ సింగరేణి కార్మికుల యొక్క రక్షణ విషయంలో మాత్రం మీరు కంప్లీట్ గా ఇగ్నోర్ చేస్తున్నారు. నిన్నదాకా ఇక్కడ బట్టి గారు వచ్చిపోయింది, ఆయననే పవర్ మంత్రి, ఆయననే నాలుగ శాఖ మంత్రి ఉన్నట్టున్నాడు. సింగరేణి అంతా మాత్రం ఆయన కనుసంలోనే నడుస్తూ ఉన్నది. మరి వచ్చినటువంటి మనిషి ఒక్కసారన్నా కార్మికులతోని మీకు ఇబ్బందులు ఎట్లున్నాయి, మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, మరి మేనేజ్మెంట్కి నేను ఏమైనా చెప్పాలనా అని అడిగినటువంటి విషయం లేదు. ఆ మ్యాన్ గ్రైండింగ్ మెషిన్ అని ఒకటి ఉంటుంది, అది లోపలికి 3 కిలోమీటర్లు మైండ్ల కార్మికులు తీసుకుపోయే మెషిన్. ఇలా మేము పోయొచ్చినటువంటి కాశీపేటలో 300 మంది షిఫ్ట్కి కార్మికులు మైండ్లో దిగాలంటే కేవలం 70 సీట్లు ఉన్నాయండి. ఆ 70 సీట్లు ఎన్నిసార్లు దిగుతాయి? 8:30 లోపల కార్మికులు లోపలికి పోవాలి, 8:30 లోపల దిగితేనే వాళ్ళకు మస్టర్ వేస్తారు, లేకపోతే వేయరు. అదే 8:30 రాగానే బంద్ చేస్తున్నారు. మరి పోనీ మేనేజ్మెంట్ కానీ ఇంకో కానీ వాడాలంటే ఎనీ టైం ఆన్ చేస్తున్నారు. ఇదెందుకు, ఇంత జులుము ఎందుకు? మీకు కరెంట్ అయితే ఫ్రీగానే ఉంటుంది కదా, కరెంట్ ఏం ఖర్చు కాదు కదా అదనంగా, ఎందుకోసం ఇట్లా చేస్తున్నారు? ఇంత సాడిస్టిక్ వ్యవహారం చేయడం ఎందుకు? మీరు ఎక్కడన్నా చూడండి, వేరే దేశాలలో, అది పోలాండ్ కావచ్చు, చైనా కావచ్చు, ఆస్ట్రేలియా కావచ్చు, మీరు ఎక్కడ చూసినా కూడా కార్మికులు బాగుండాలి, కార్మికుల యొక్క హక్కులు పరిరక్షించాలనే ఉద్దేశంతో యాజమాన్యాలు పనిచేస్తే తప్పితే ఇంకోటి కాదు. సరే, ఆ తర్వాత 2 ఏళ్లకే బీజేపీ అధికారంలోకి వచ్చింది. బొగ్గు స్కామ్ బయటకు తీసి దేశంలో ఉన్నటువంటి 250 బొగ్గు గనులన్నింటినీ కూడా మేము జాతీయం చేస్తున్నామని చెప్పేటటువంటి క్రమంలో కాంగ్రెస్ అవినీతితోని అవకాశం అందిపుచ్చుకొని మన తెలంగాణలో ఉన్నటువంటి బొగ్గు బ్లాక్లను కూడా కంప్లీట్ గా బీజేపీ ఇలా నేషనలైజ్ చేసింది. దానివల్ల ఏం జరిగింది? ఇలా మన కొత్తగూడెంలో, మన ఖమ్మంలో, మన సత్తుపల్లిలో ఉన్న కోల్ మైన్లు ఆప్షన్కి పోతే సింగరేణి కూడా ఎవడో బయట చేసినట్టు టెండర్ వేసుకొని ఆ బొగ్గు బ్లాకులను తీసుకునే పరిస్థితి వచ్చింది. దాన్ని మనకు తీవ్రమైన నష్టం జరుగుతుంది. సింగరేణి సంస్థలో కోల్ ప్రొడక్షన్ తగ్గుతుందని చెప్తున్నారు. ఎందుకు తగ్గుతుంది? కార్మికులు పనిచేయలేక కాదు, కోల్ బ్లాక్స్ లేక తగ్గుతుంది. ఇవాళ బీజేపీ కిషన్ రెడ్డి గారు నేను డిమాండ్ చేస్తా ఉన్నాను, మీరు నిజంగా తెలంగాణ భూమిపుత్రుడైతే ఖచ్చితంగా మన గోదావరి వ్యాలీలో ఉన్న అన్ని కోల్ బ్లాక్స్ కూడా మన తెలంగాణకే వచ్చేటట్టుగా, మీరే కేంద్రంలో బొగ్గు శాఖ మంత్రిగా ఉన్నారు కాబట్టి మన తెలంగాణకే వచ్చేటట్టుగా మీరు ప్రయత్నం చేయాలని చెప్పి నేను కిషన్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తా ఉన్నాను. ఆనాడు మన నిజాంరాజు రాసిచ్చిండు, దాని మధ్యలో కాంగ్రెస్ వాళ్ళు అవినీతితో పొడగొట్టిండు, దాన్ని బీజేపీ వాళ్ళు వచ్చి స్టాంప్ వేసిండు. ఇవాళ మన బొగ్గు బ్లాక్లు మనకు కావాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. ఈ మాట నేను ఇవాళ చెప్తలేను, 2014లో పార్లమెంటులో బొగ్గు బిల్లుకు అమెండ్మెంట్ తీసుకొచ్చి ఈ 250 కోల్ బ్లాక్లు జాతీయం చేస్తున్నామన్నప్పుడే నేను చెప్పిన, మా దగ్గర ఉన్నటువంటి బొగ్గు బ్లాక్లు మా సింగరేణికే ఇవ్వడానికి కూడా ఆనాడే 2014లో చెప్పిన, ఇలా 2026లో కూడా అదే మాట్లాడుతున్నా. నేను చచ్చిపోయిందా కూడా ఈ నేల తల్లి బొగ్గు మన బిడ్డలకే రావాలనే మాట నేను మాట్లాడతాను. కాబట్టి కిషన్ రెడ్డి గారు తప్పకుండా మంత్రిగా ఉన్నారు కాబట్టి ఆ ప్రయత్నం చేయాలని ఒక డిమాండ్ చేస్తున్నాం. రెండవది, మన కార్మికులకు సంబంధించి ఐటీ ఎగ్జామ్షన్ ఇవ్వాలని అనేక మార్లు నేను పార్లమెంట్లో కూడా అడిగిన, అది మీరు ఇయ్యలేదు. కానీ ఇప్పుడు ఐటీ పర్క్స్ మీద కూడా ఐటీ వేయడంతో సగం జీతం పోతున్న పరిస్థితి వస్తున్నది. మిమ్మల్ని నేను డిమాండ్ చేస్తున్నా, ఖచ్చితంగా పర్క్స్ మీద ఐటీ మీరు తీసేయాలి. వారి స్టేట్మెంట్ చూసినా నేను కిషన్ రెడ్డి గారు ఏమంటాడంటే, మేము అధికారంలోకి వస్తే, ఆయన అయితే రాష్ట్రంలో వచ్చేది లేదు బీజేపీ, అధికారంలోకి వస్తే అంటాడు. ఇక్కడ యూనియన్ కూడా అలా గెలవలేదు, అటువంటి పరిస్థితి లేదు. అధికారంలోకి వస్తే పర్క్స్ మీద తీసేస్తాడు ఐటీ, అధికారంలోకి రాకపోతే తీయడన్నట్టు. అంటే భారతీయ జనతా పార్టీ యొక్క నైజం ఏందన్నది ఒక్కసారి తెలంగాణ బిడ్డలందరూ కూడా అర్థం చేసుకోవాలి. కానీ అటువంటి భారతీయ జనతా పార్టీ మెడలు వంచాలంటే అది కేవలం హెచ్ఎంఎస్ తోని, టీఆర్ఎస్ తోనే సాధ్యమవుతుందని కూడా మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ మేము కార్మికులకు మాట్లాడుతాము. ఐటీ పర్క్స్ మీద వచ్చే ఐటీని రద్దు చేయడానికి శాయశక్తిలో మేము ప్రయత్నం చేయడం జరుగుతుంది. కిషన్ రెడ్డి గారు ఈ మధ్య టైంపాస్ లేఖలు రాస్తా ఉన్నారు. ఈయన కూడా పాపం గుంటనక్క గారి మాయలో పడ్డాడు. ఆయన గుంటనక్క సడన్ గా వచ్చి సింగరేణికి మేము ఇక్కడికి వస్తున్నామని తెలియగానే సడన్ గా ఆయన సింగరేణికి వచ్చింది. మరి సింగరేణి విషయం ఏం చెప్పాలని అర్థం కాలేదు. ఏం చెప్తున్నాడు? 40 లక్షల బొగ్గు మాయమైందట, ఎడుకో వెళ్ళిపోయినట్టు ఎవరు ఎత్తుకపోయినట్టు. కాబట్టి దాని వెంటనే ఈయన గుంటనక్క లెక్క రాయంగానే అడిగే కిషన్ రెడ్డి గారు లెక్క రాసిండు. అదే ఎక్కడ పోయిందో కనుక్కోండి రాష్ట్ర ప్రభుత్వం మీద లెక్క రాస్తున్నాడు. నిజంగా హరీష్ రావు గారు అసలు బొగ్గు మీద సింగరేణి మీద ప్రేమ ఉందా, లేకపోతే సింగరేణి సంస్థను కొలాప్స్ చేయాలనుకుంటున్నా నాకు అర్థమవుతుంది. ఇది ఇప్పుడు జరిగింది కాదు, ఈ బొగ్గులో లేని ప్రొడక్షన్ ఉన్నట్టుగా చూపించే విషయం ఇప్పుడు జరిగింది కాదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నప్పటి నుంచి కూడా ప్రతి సంవత్సరం, ఎందుకంటే సింగరేణి ఒక సంస్థగా నిలబడాలి,
మరి ఆయన రాగానే ఆయన అక్కడ వచ్చింది కాబట్టి కిషన్ రెడ్డి గారు ఉత్తరాన్ని రాసి వెంటనే స్పందించింది. నేను మరి కిషన్ రెడ్డి గారిని అడుగుతున్నాను, మీకు అంత తీరుకుంది కదా, మీరు బొగ్గు శాఖ మంత్రి గారు, అంత తీరుకుంది, ఎంత తొందరగా ప్రతిస్పందించి మీరు ఆ బొగ్గు ఎక్కడుందో పట్టుకోమన్నారో అంతే తొందరగా ఐటీ మీద పర్క్స్ తీసేయండి, అంతే తొందరగా సింగరేణిలో లేబర్ కోడ్స్ అమలు చేయమని చెప్పండి, అవి చెప్పండి ధైర్యం ఉంటే మీరు. అంతే తొందరగా కోల్ బ్లాక్స్ అలొకేట్ చేయండి తెలంగాణకు, మీరు సంతకం పెడితే అయిపోతుంది. మీరే బొగ్గు శాఖ మంత్రి కిషన్ రెడ్డి గారిని ఛాలెంజ్ చేస్తా ఉన్నా, మీరు కోల్ బ్లాక్స్ అలొకేట్ చేయాలి తెలంగాణకు. ఇక ఏఐటీసీ వాళ్ళు ఏం చేసినట్టే సమ్మెకు పిలిపించింది. అందరేదో నిజమే కావచ్చు అనుకున్నాం, దొంగ సమ్మె ఏఐటీసీ వాళ్ళు. సుఖ గుర్తులు అంటేనే కార్మికులకు ఉన్నటువంటి అవకాశాలన్నీ పోగొట్టేటోళ్ళని అర్థమన్నాడు. యాక్చువల్గా ఏం జరిగింది, అన్ని కార్మిక సంఘాలు రియాజన్న గారి ఆధ్వర్యంలో సమావేశం పెట్టుకొని డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ ఇస్తలేదు కాంగ్రెస్ ప్రభుత్వం, 20 నెలలైంది వచ్చి, మెడికల్ బోర్డు పెట్టకుండా పెండింగ్ పెడుతున్నారు, అన్ఫిట్ అయినటువంటి 2000 మంది కార్మికులను కూడా ఇవ్వకుండా పెండింగ్ పెడుతున్నారు. కాబట్టి మనందరం కలిసి సమ్మెక్ నోటీస్ ఇద్దామని చెప్పి అన్ని సంఘాలు అనుకుంటే ఏఐటియుసి కార్మికుల యూనియన్ల ఐక్యతను దెబ్బతీస్తూ సడన్ గా వాళ్ళు ఎక్కడికి పోయి మేము సమ్మెపోతున్నామని నోటీస్ ఇచ్చారు. దేని మీద ఇచ్చారు నోటీసు? ఓన్లీ డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ ఇస్తే గవర్నమెంట్ భయంలో ఉంటుంది, లేదు ఇంకో 20 అంశాలు కలిపి కంప్లీట్ గా సమ్మె యొక్క స్ఫూర్తిని నిర్వీర్యం చేస్తూ ఇవాళ ఏఐటీసీ వాళ్ళు వాళ్ళంతటా వాళ్ళు పోయి సమ్మెకు నోటీస్ ఇచ్చారు. మరి ఇస్తే ఏమైనా లాభం జరిగిందా? మనం వస్తున్నామని తెలియగానే ఆయన కూడా పెద్ద మంచి సాంబశివరావు గారు కూడా మొత్తం అంతా బొగ్గుబాయిలని కూడా తీరుకుంటూ పోయారు. టీఆర్ఎస్ పార్టీ కదిలి మేము బాయిబాట పెడుతున్నామని పోస్టర్ రిలీజ్ చేయగానే ప్రతిపక్షం వచ్చింది, పాలక పక్షాలు 2 కూడా వచ్చింది, ఏఐటీసీ వచ్చింది, నిన్న డిప్యూటీ సీఎం గారు కూడా వచ్చిపోయింది. కానీ వచ్చిపోయింది కానీ ఏమి కూడా కార్మికులకు ఇచ్చిపోలేదు. ఎందుకు ఈ మాట అంటా ఉన్నామంటే, ఇదివరకు ఎప్పుడు కూడా చరిత్రలో చీఫ్ మినిస్టర్లు కానీ డిప్యూటీ చీఫ్ మినిస్టర్లు కానీ మంత్రులు కానీ ఈ డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్లకు ఇచ్చేటటువంటి జాబులు వాళ్ళు ఎక్కడ ఇయ్యలే పత్రాలు. ఎవరిచ్చేది? ఆఫీస్లో సెక్షన్లో క్లర్క్ ఇచ్చేది, ఎక్కువ అంటే జిఎం ఇచ్చేది. ఇప్పుడు ఏం చేస్తున్నారు? జిఎం చేయాల్సిన పని సీఎం చేస్తున్నారు, క్లర్క్ చేయాల్సిన పని డిప్యూటీ సీఎం చేస్తున్నారు. మేము మిమ్మల్ని ఒకటే అడుగుతా ఉన్నాం, కాంగ్రెస్ గవర్నమెంట్ మీరు నిజంగా చేయాలనుకుంటే మిమ్మల్ని ప్రజలు కూర్చోబెట్టింది ఎందుకు? విధానపరమైన నిర్ణయాలు తీసుకోవడానికి కూర్చోబెట్టి మీరు చేయాల్సింది ఏంటి? 50,000 కోట్లు ఏదైతే అప్పు ఉన్నారో మీరు సింగరేణి కాయలా పడుతున్నారో ఆ 50,000 కోట్ల అప్పు కట్టండి ముందు. ట్రాన్స్కో నుంచి జెన్కో నుంచి అప్పు. ఇది ఎందుకు అడుగుతా ఉన్నామంటే, ఇలా మైండ్ కాడికి పోతే మా కార్మికులు చెప్తున్నారు, ఒక పనిముట్టు ఏ పనిముట్టు అడిగినా కూడా డబ్బులు లేవు, బడ్జెట్ లేదు, మనకే గవర్నమెంట్ అప్పిచ్చేది ఉందని చెప్తున్నారని ఒక్కడంటే ఒక్క పనిముట్టు కూడా కనీసం ఇయ్యని పరిస్థితి ఉన్నది. దానివల్ల శారీరక శ్రమ కార్మికులందరూ కూడా పెరుగుతూ ఉన్నారు, చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు, బేసిక్ సెక్యూరిటీ లేకుండా పోతుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు అసెంబ్లీలో హైదరాబాద్లో కూర్చొని ముందు అప్పు కట్టండి, అటువంటి విధానపరమైన నిర్ణయాలు చేయండి. డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ కోసం పెట్టే మెడికల్ బోర్డు నెలకు 2 సార్లు పెడతామని చెప్పి ఆ నిర్ణయం చేయండి. అది చేయకుండా మీరు భయపడ్డ బట్టి ప్రతిపక్షాలాగా మీరు తిరుక్కుంటా ప్రజల్ని మభ్యపెట్టి కార్మికులు మభ్యపెడతామంటే కుదరదు. కార్మికులు మిమ్మల్ని నమ్మేటటువంటి పరిస్థితులలో కూడా లేవు. అదే కాకుండా లాభాలలో వాటా కాంగ్రెస్ పార్టీ ఇది చేసినటువంటి పెద్ద మాయాజాలం. పోయినసారి కూడా ఏం చేసారు? పర్సెంటేజ్ ఏమో పెద్దగా చేసి చూపించారు, పైసలు ఏమో తక్కువ వస్తాయి. ఎందుకు వస్తాయి? మొత్తం ఒక 4,000 కోట్లు పక్కకు పెట్టి ఇది అభివృద్ధి నిధి అని చెప్పి పక్కకు పెట్టి దాన్ని తప్పించి పర్సెంటేజ్ ఇస్తామని చెప్పారు. ఈసారి కూడా అట్లనే చేస్తారు. అందుకే నేను ఇంత శాతం అంత శాతం అని అడగా, అన్నిటికన్నా ఎక్కువ ఏ ఇయర్ అయితే మన కార్మికులకు వాటా వచ్చిందో దానికన్నా 10,000 ఎక్కువ చేసి మీరు, అంతేగాని అంతకన్నా తక్కువ చేసి ఇస్తే ఊరుకునేది లేదు. ఈ నిర్ణయం తీసుకోండి మీరు, ముఖ్యమంత్రులు, డిప్యూటీ సీఎంలు సెక్రటేరియట్లో కూర్చొని అలియాస్ నేమ్స్ని ఇబ్బంది లేకుండా విజిలెన్స్ కేసులో పేరు పెట్టి కార్మికులను వేధించకుండా డైరెక్ట్గా అలియాస్ నేమ్స్ ఉన్న వాళ్ళకు కూడా మీరు డిపెండెంట్ ఉద్యోగాలు ఇచ్చే విధంగా చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నారు. తర్వాత ఇంకొక మాట, చాలా రకాలుగా అన్ని సంఘాలు ప్రామిస్ చేసినాయి, ఇల్లు కట్టుకోవడానికి 10 లక్షలు ఇస్తాం, అట్లా ఇస్తాం ఇట్లా ఇస్తాం అంటే ప్రజలు కూడా అర్థం కావడానికి కొంచెం చెప్పాలి. ఇది సింగరేణి కార్మికులు పాపం 30 ఏళ్ళు పనిచేస్తారు. 30 ఏళ్ళు బొగ్గుబాయి మీద పనిచేసిన వాళ్ళకు సొంత ఇల్లు ఉండదు. ఎందుకంటే ఎక్కడ పనిచేస్తే అక్కడ క్వార్టర్లో ఉంటారు వాళ్ళు. ఆ క్వార్టర్లో ఉండి అక్కడే అంతా ఉంటుంది కాబట్టి వారు ఎక్కడ కూడా సొంత ఇల్లు కొనుక్కునేటటువంటి పరిస్థితి ఉండదు. సో మొత్తం ఉద్యోగం దిగిపోయే టైంకి తీరా చూస్తే క్వార్టర్ ఉండదు, సొంత ఇల్లు ఉండదు. కాబట్టి సొంత ఇల్లు కావాలనేటటువంటి కళ సింగరేణి కార్మికులందరూ కూడా ఉంటుంది. అందుకోసం రకరకాల ప్రభుత్వాలు ఒకవేళ 5 లక్షలు ఇస్తామంటే, ఒకవేళ 10 లక్షలు ఇస్తామంటే, ఒకవేళ 15 లక్షలు లోన్ ఇస్తామంటే అది ఇచ్చుకుంటూ పోయింది. కాకపోతే మేము చేసే డిమాండ్ ఏంటంటే, రేపటి నాడు మేము వచ్చినా కూడా చేసేది ఏంటంటే, సింగరేణిలో స్పెషల్ హౌసింగ్ బోర్డు పెడతాము, పెట్టి ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్ ఎక్కడైతే సింగరేణి బొగ్గుబాయి
అక్కడ ఆ జిల్లా హెడ్ క్వార్టర్స్లో ఆ హౌసింగ్ బోర్డు తరఫున 250 గజాలు ఏదైతే ఇప్పుడు అంటా ఉన్నామో అట్లా కార్మికులందరికీ కూడా ఇచ్చేటటువంటి ఏర్పాటు తెలంగాణ రక్షణ సేన అధికారంలోకి వచ్చిన తర్వాత చేస్తుంది. కానీ వీలైతే ఇప్పుడున్న ప్రభుత్వం కూడా త్వరితగతిన ఏర్పాటు చేయగలిగితే బాగుంటుంది. ఎందుకంటే మేము అధికారంలోకి రావడానికి కార్మికులు సఫర్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చిన మంచిదే, మేము సంతోషంగా స్వాగతిస్తాం. స్పెషల్ హౌసింగ్ బోర్డు పెట్టండి. ఎక్కడెక్కడ గనులు ఉంటే ఆ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో 250 స్క్వేర్ యార్డ్స్ ప్రతి కార్మికుడికి కూడా మీరు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇక ఇంకొక ముచ్చట మీ అందరికీ తెలిసిందే, ఇక్కడ మంచిర్యాల జిల్లా అంటే మొత్తం కాంగ్రెస్ పార్టీని గెలిపించారు ఇక్కడ ప్రజలు. ఒక పక్క ప్రేమ్సాగర్ రావు గారు, ఇంకో పక్క వివేక్ వెంకటస్వామి గారు, ఇంకొక పక్క వినోద్ వెంకటస్వామి గారు, ఇంకొక పక్క వంశీ వెంకటస్వామి గారు. అంటే రెండే కుటుంబాల, ప్రేమ్సాగర్ రావు గారు ఒకటి, వెంకటస్వామి గారి కుటుంబం ఒకటి. వారి చేతిలో మీరు మొత్తం మంచిర్యాలలో పెట్టింది. ఇలా ఏం జరుగుతుంది, మన మంచిర్యాలలో ఉన్నటువంటి శ్రీరాంపూర్ ఓసీపీలో కావచ్చు, ఇందాలం ఓసీపీలో కావచ్చు, మందమర్రి ఓసీపీలో కావచ్చు, ఇక్కడ పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ కార్మికులకు 20,000 రూపాయలు మాత్రమే జీతం వస్తుంది. అదే పక్కనున్న గోదావరి కన్ల, రామగుండంలో అక్కడ పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులకు 25,000 రూపాయలు వస్తుంది. అక్కడ ఎమ్మెల్యేలేమో కొట్లాడి 25,000 ఇప్పించుకుంటారు. వాళ్ళేం సక్కనోళ్ళు అని చెప్తలేను, వాళ్ళు చేసే దందాలు కూడా చెప్తాడు పోయినాక. కానీ అక్కడ కాంట్రాక్ట్ కార్మికులకు మాత్రం 25,000 రూపాయలని కొట్లాడి ఇప్పించుకుంటారు ఎమ్మెల్యే. ఇక్కడ మాత్రం ప్రేమ్సాగర్ రావు గారు కానీ, వినోద్ గారు కానీ, వివేక్ గారు కానీ కంప్లీట్గా గాలికి వదిలేసి 20,000 మాత్రం ఇస్తున్నారు. నేను ఎంపీ గారిని డిమాండ్ చేస్తా ఉన్నా, శ్రీరాంపూర్ ఓసీపీలో, ఇందారం ఓసీపీలో, మందమర్రి ఓసీపీలో ఉన్న కాంట్రాక్ట్ కార్మికులకు ఖచ్చితంగా 25,000 జీతాలు ఇప్పియాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. తాళ్లపల్లి అని ఒక గ్రామం ఉంటుంది, ఓసీపీ కోసం భూములు ఇచ్చేసి ఇంతవరకు అక్కడ వాళ్లకు కాంపన్సేషన్ రాలేదు. సింగరేణి రూల్స్ ప్రకారం ఏంది, ఒక గుంట జాగను సింగరేణికి ఇచ్చినా కూడా పర్మనెంట్ ఉద్యోగం ఇవ్వాలి. మరి తాళ్లపల్లి గ్రామస్తులు ఏం పాపం చేశారు? ఎంపీ గారిని, మరి వెంకటస్వామి గారి కుటుంబాన్ని, ప్రేమ్సాగర్ రావు గారిని డిమాండ్ చేస్తున్నా, తాళ్లపల్లి గ్రామంలో ఉన్నటువంటి గ్రామస్తులకు అక్కడనే ఎల్లంపల్లి ప్రాజెక్టులో భూములు కోల్పోయినటువంటి భూ నివాసితులకు కూడా ఖచ్చితంగా బెనిఫిట్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఇక అదేవిధంగా మన జైపూర్లో ఒక ఎస్టీటీపీ ఉన్నది, ఇంకొక ఓసీపీ కూడా ఉన్నది అక్కడనే పక్కకు, ఓపెన్ కాస్ట్ మైన్. అక్కడ 2 దగ్గరలో ఎంత అన్యాయం అంటే అన్ని రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు అక్కడ ఉన్నారు. వాళ్ళకేమో ఎక్కువ జీతాలు, మన తెలంగాణ వాళ్ళకేమో తక్కువ జీతాలు. ఎందుకోసం ఇట్లా? ఇంత గొప్ప ఘనమైనటువంటి అందరు మినిస్టర్లు ఉన్నారు కాబట్టి అంత తక్కువ ఇస్తున్నారా? దయచేసి దీని మీద ఇమీడియట్గా మా వివేకన్న లేబర్ మినిస్టర్గా ఉన్నారు కాబట్టి శ్రద్ధ పెట్టాలని చెప్పి వారిని కోరుతా ఉన్నా. జైపూర్లో ఒక కొత్త పవర్ ప్లాంట్ వస్తూ ఉంది 800 మెగావాట్లతో. దాంట్లో ఖచ్చితంగా స్థానికులకే మరి అవకాశం ఇవ్వాలని కూడా నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. ఇక ఇంకా గమ్మత్ ఏంటంటే మన గొప్ప వాళ్ళు ఉన్నటువంటి జిల్లాలో కనీసం అయ్యప్ప స్వామి భక్తుల కోసం కూడా మంచిర్యాలలో రైలు ఆగేటటువంటి పరిస్థితి లేదు. పదే కోరిలు ఇక్కడ వాళ్ళు ఏది కనీసం పుణ్యక్షేత్రాలకు పోయే రైలన్నా మంచిర్యాలలో ఆపండి అంటే ఆపేటటువంటి పరిస్థితి లేదు. ఆపాలి అని చెప్పి నేను ఎంపీ గారిని డిమాండ్ చేస్తా ఉన్నా. టైంలో వాళ్ళు ఉన్నారు, వాళ్ళు మాట చెప్తే సింగరేణి యాజమాన్యం 1 నిమిషంలో మీకు డీటెయిల్స్ ఇస్తారు. ఇక్కడ ప్రాబ్లం ఏంటి అంటే హరీష్ రావు గారు, గుంటనక్క గారిది అసలు కార్మికులకు రావాల్సినటువంటి డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ మీద మాట్లాడారు. అసలు మెడికల్ బోర్డు పెట్టకపోతే ఇన్ని రోజులు మాట్లాడారు. టీఆర్ఎస్ హెచ్ఎంఎస్ కలిసి బాయిల మీద పోతున్నారని ఉంటుకొచ్చి లేనిపోని కొత్త అంశాన్ని ముందుకు తీసుకొచ్చింది. సరే తీసుకొచ్చారు, మాయమైంది బొగ్గ అనుకుందాం. అది యుద్ధం చేయాల్సింది ఎవరి మీద? ప్రభుత్వం మీద, సింగరేణి యాజమాన్యం మీద. దాంతోపాటు కనీసం కార్మికుల అంశాలు మాట్లాడారు. నేను డిమాండ్ చేసేది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీ శ్వేతపత్రం రిలీజ్ చేయండి. ఏ ఇయర్లో ఎంత బొగ్గు మాయమైంది, ఎక్కడ బొగ్గు అందుబాటులో ఉంది, లాస్ ఎంత అయింది. ఒకవేళ నిజంగానే లాస్ అయితే ఈ గవర్నమెంట్ ఆ గవర్నమెంట్ అని తేడా లేదు బ్రదర్. నేను ఇది ఎక్కువ చెప్తలేను, మీకు పర్సనల్గా చెప్తే ఎందుకు ఎక్కువ చెప్తలేనంటే సంస్థను మనం చిన్నగా చేసుకోవచ్చు, బట్ అవినీతి జరిగితే అట్ ద సేమ్ టైం ఊరుకోవచ్చు. ఇలా మేము బాయిపట్టకు వస్తున్నప్పటి నుంచి కదా అందరూ వస్తున్నారు, మీకు తెలిసిందే కదా. బాయిపట్టకు వస్తున్నామని మేము ఎప్పుడైతే అనౌన్స్మెంట్ చేసినామో అప్పుడే బీఆర్ఎస్ వస్తుంది, అప్పుడే సిపిఐ సాంబశివరావు గారు వస్తారు, అప్పుడే బట్టి గారు వస్తారు. ఇక బట్టి గారి అనేది ఉట్టి మాటలే ఉన్నాయి తప్ప నిజమేం లేదు. సో నిజంగా ఫైట్ చేయాల్సింది ఇలా ప్రతిపక్షాలన్నీ కలిసి కార్మికుల సంక్షేమం విషయంగా ఫైట్ చేయాలి. ఉన్న 40,000 మంది కార్మికులు, 38,000 మంది కార్మికులు, 2,000 మంది ఆఫీసర్లు ఘోరంగా గోస పెడుతున్నారు వాళ్ళను. వాటి మీద ఎక్కువ మాట్లాడాలి. ఇవాళ 7 రోజులు కూడా, 5 రోజుల పర్యటనలో కూడా మేము కంప్లీట్గా కార్మికుల సంక్షేమం విషయం మీదనే మాట్లాడతాం. అధికారులను కూడా రిక్వెస్టింగ్గా చెప్తున్నాం. మేము వాళ్ళు కూడా మీ సాటి మనుషులే, దయచేసి అటువంటి ప్రయత్నం చేయకండి, అటువంటి పరిస్థితులు తీసుకురాకండి. మానవీయ కోణంలో ఆలోచించండి.
మోటార్లు కానీ మెషిన్లు కానీ టూల్స్ కానీ వారికి ఇవ్వండి, వారి సేఫ్టీని చూసుకోండి. అండ్ కేసీఆర్ వాజ్ ఎలక్టెడ్, కేటీఆర్ వాజ్ ఎలక్టెడ్, కవిత వాజ్ ఎలక్టెడ్. టుడే ప్రాబ్లం ఏంటి? ఓన్లీ బట్టి గారు ఈజ్ ఎలక్టెడ్, బట్ మన 1+1 బోనస్ వాళ్ళ ఫ్యామిలీ పెత్తనం అంతా వాళ్ళది. ఓన్లీ సీఎం ఈజ్ ఎలక్టెడ్, 1+6 అక్కడ బోనస్ మనకు, ఆల్ బ్రదర్స్. తుమ్మల గారు ఎలక్టెడ్, 1+1 బోనస్ అక్కడ మనకు. అది అసాంఘికంగా వాళ్ళు చేసుకుంటూ మమ్మల్ని ఇంకా కూడా అంటే ఎట్లా చెప్పు? నేను అనేది ఏంది, మా పాలన బాగాలేదో బాగుండేనో కేసీఆర్ గారి కుటుంబాన్ని ప్రజలు తీర్పిచ్చి అయిపోయింది. ఇప్పుడు ఆ తర్వాత మా కుటుంబం మేమే వేరుపడ్డాం. నేను టీఆర్ఎస్ పార్టీ పెట్టుకున్నా, టీఆర్ఎస్ వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ మా పని మేము చేసుకుంటున్నాం. ఇప్పుడు గడిచిపోయిన చరిత్ర అంతా తవ్వి ఇప్పుడున్న బాధ్యత బట్టి గారు తప్పించుకుంటున్నారు. మేము బట్టి గారిని కోరేది ఒకటే, ముందు మీరు అవినీతి తగ్గించుకోండి బట్టి గారు, మీరు పర్సంటేజ్ తగ్గించుకోండి, మీ ఫ్యామిలీ ఇంటర్వెన్షన్ తగ్గించుకోండి. ఇవాళ తెలంగాణలో ఉన్న ప్రతి గ్రామంలో ఉన్నటువంటి వ్యక్తి కూడా బట్టి గారి కుటుంబ సభ్యుల పేర్లన్నీ కూడా తెలిసినాయంటే, ఆ పర్సంటేజ్ విషయం తెలిసిందంటే మీరు ఆత్మవిమర్శ చేసుకోండి. ఆ తర్వాత నన్ను విమర్శించండి. బొగ్గుల్లో మాత్రం మీరు అన్యాయం చేస్తున్నారని సవరించండి.